శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. ఈశావాస్యోపనిషత్తులో ప్రథమ మంత్రంకి భాష్యం రాయబోయే ముందు, అంటే మొత్తం ఉపనిషత్తుకి భాష్యం రాయబోయే ముందు శంకర భగవత్పాదుల వారు సంబంధ భాష్యాన్ని అనుగ్రహించారు. దాంట్లో మనం ఒకానొక ముఖ్యమైన విషయాన్ని కిందటి ఎపిసోడ్లో గ్రహించాం. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, ఈ ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి 18 మంత్రవర్ణాలు కూడా కర్మసు అవినియుక్తాః. ఎందుకని అంటే అవి ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలియజెప్పే మంత్రాలు. కర్మలకి వాటికి సంబంధం లేదు. ఆత్మ యొక్క యాథాత్మ్యం ఎలా ఉంటుందండి అని గనక మీరు అడుగుతారా? ఆత్మ శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ ఆది వక్ష్యమాణ లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఆత్మకి. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించిన లక్షణాలే తప్ప కర్మలకు సంబంధించిన లక్షణాలు కాదు. కాబట్టి మేము ఏం చెప్తున్నాము అంటే కర్మణ విరుజ్యేత, వాటికి వీటికి పొత్తు కుదరదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మేము చెప్పాం. ఈ సందర్భంగా భగవత్పాదుల వారు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు. ఏమిటది అంటే ఆత్మ యొక్క లక్షణాన్ని చెప్పారు ఆయన. ఏమిటది అంటే శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ. ఆది అన్నారు. ఆది అంటే తర్వాత ఏమిటో మనం ఈ 6 లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీటిని గురించి వివరంగా సంపూర్ణంగా కిందటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అయితే ఆ తెలుసుకున్న తర్వాత ఒక అనుమానం వస్తుంది. అది అనుమానమా అంటే మనస్సులో కలిగితే అనుమానమే, కానీ అది గణింపదగిన అనుమానం ఏం కాదు. అనుమానమే. కాబట్టి దాన్ని కొంచెం మనం చెప్పుకుని దానికి వెంటనే జవాబు కూడా చెప్పేసుకుంటే అక్కడికి ఆ అనుమానం కాస్త తీరిపోతుంది. ఏమంటే మీరు ఏమన్నారు? ఆత్మ అది శుద్ధత్వం కలది అన్నారు, పాప విద్ధత్వం లేనిది అన్నారు, ఏకత్వం గలది అన్నారు, ఏకమైనది ఒకే ఒకటి అన్నారు, నిత్యమైనది అన్నారు, శరీరం లేనిది అన్నారు, సర్వగతమైనది అన్నారు కదా. ఇప్పుడు శుద్ధత్వం కలిగినది అన్నారు, శుద్ధమైనది అన్నారు. శుద్ధమైనది అనే వివక్ష ఎప్పుడు వస్తుంది? ఆ శుద్ధం కాందేదో మనకు తెలిస్తే మనం ఏమనుకుంటాం అప్పుడు? ఓహో, మనకి తెలిసింది ఈ శుద్ధం కాని లక్షణమే. ఇప్పుడు శంకర భగవత్పాదులు చెప్పేటటువంటి ఆత్మ ఈ మనకు తెలిసిన శుద్ధత్వం కానిది అనే లక్షణం లేనిది అని మనకు అర్థమవుతుంది. అంటే ఇది కూడా ఉందిగా. అంటే శుద్ధత్వం దాని ప్రక్కన శుద్ధత్వం కానిది అనే 2 లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తోంది కదా అనే అనుమానం వస్తుంది. అలాగే ఇంకొక అనుమానం కూడా వస్తుంది. అపాప విద్ధత్వమైనది ఆత్మ అన్నారు, పాపము చేత విద్ధము కానిది ఆత్మ అన్నారు. అయితే పాపము చేత విద్ధమైనది కూడా మరొకటి ఉండాలిగా.
అలాగే ఏకత్వము, ఏకము అన్నారు. ఏకం కానిది అంటే అనేకమైనది కూడా యువతలో ఉండాలిగా, ఉంటేనే కదా ఏకత్వ వివక్ష అనేది వచ్చేది. అలాగే నిత్యత్వము, నిత్యము అన్నారు. నిత్యం కాందేదో యువతలో ఉంటేనే కదా చూస్తే ఆ నిత్యత్వం అనే భావన మనకి ఆలోచనలోకి వచ్చేది. అలాగే అశరీరత్వం, శరీరం లేదు ఆత్మకి అన్నారు. శరీరం ఉన్నదేదో నీకు తెలిస్తేనే కదా శరీరం లేనిదేదో నువ్వు తెలుసుకోవటానికి. అదే అనుమానం రావచ్చు. అలాగే ఇంకొకటి ఏమన్నారు, సర్వగతము అన్నారు. సర్వగతం కానిది, పరిమితమైంది, ఏదో ఒకచోట ఇంత చోట అంత చోట ఒకచోట ఉన్నది నీకు తెలిస్తే సర్వగతమైందేదో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఈ 6 లక్షణాలకి కాని లక్షణాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటే ఈ 6 లక్షణాలని నువ్వు తెలుసుకోవచ్చు అనే భావన ఏర్పడుతుంది కదండి. మరి ఇప్పుడు మేము అడిగేది ఏమిటి అంటే, ఈ కానివి కూడా ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నాయి? మరి మీరు వాటి పరిస్థితి ఏమిటి? అవి ఆత్మ కాదా? ఇది ప్రశ్న. మీరు ఏమన్నారు, ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్తామన్నారు, చెప్పారు సరే. ఇవి ఆత్మ అంటే ఇవి ఈ లక్షణాలు ఉంటే అది ఆత్మ కాదనే కదా అర్థం. మరి అవి ఎక్కడున్నాయి? ఆత్మ కాని వాని లక్షణాలు అంటే ఆత్మ అయినది ఒకటే, ఆత్మ కానివి కొన్ని ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ఈ అనుమానం సరైంది కాదు. ఎందుకని అంటే ఆత్మ కానిది అనాత్మ. ఇది ఈ మాట ఉంది లోకంలో, ఆత్మ కానిది అనాత్మ. మరి ఇంకేమండి, మీరే ఒప్పుకుంటున్నారు కదా అనాత్మ అనేది ఉంది అని. అవును, ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకుంటున్నాము అంటే, అది లేదని నీకు అర్థమయ్యేంత వరకు అది ఉందని మేము ఒప్పుకుంటాం. అది లేదని నీకు అర్థమైతే ఉన్నది ఒకే ఆత్మ అని అప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది. అది మా ఆలోచన విధానం. అందుకని మేము ఇక్కడ మిగతా విషయాల్ని నీకే వదిలేసి, నీ ఆలోచనకే వదిలేసి ఏం చెప్పాము మేము? శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వాది లక్షణాలని మేము చెప్పాం. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటానికే మొత్తం ఉపనిషద్ వాంగ్మయం అంతా వచ్చింది. ఏం అర్థం చేసుకోవాలి? ఉన్నది ఆత్మే, అనాత్మ లేదు. మరి అనాత్మ లేనప్పుడు అనాత్మ అనే పదం ఎందుకు వచ్చింది? ఇదంతా చర్చనీయాంశం. తర్వాత జరిగే చర్చల్లో మనకు వీటి యొక్క యాథార్థ్యం ఏమిటో మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆ సందేహం అలా కలిగింది, తెలుసుకున్నాం. ఆ సందేహాన్ని ఆ విధంగా దాన్ని అందులో ఉంచాం, ఆ పెండింగ్లో అలా పెట్టి ఉంచాం. క్రమంగా దానికి జవాబు తెలిసే పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. తచ్చ కర్మణ విరుధ్యేత ఇతి యుక్తః ఏవ ఏషాం కర్మసు అవినియోగ. మొట్టమొదటి పారాగ్రాఫ్ని చెప్పారు మనకి భగవత్పాదుల వారు. దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ పారాలో ఒక విషయాన్ని గురించి చెప్పారు, మరొక విషయాన్ని ఎత్తుకుంటున్నారు ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు. ఆ మరొక విషయం ఏమిటి అంటే, అది ఎలా ఉంది అంటే, నహి ఏవం లక్షణం ఆత్మనః ఆద్యాధాత్మ్యం ఉత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా ఏన కర్మశేషత స్యాత్. మరొక విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే. మొదటి పేరాలో ప్రతిపాదింపబడిన విషయాన్ని నిష్కర్ష చేసి చెప్పేశారు, సంబంధం లేదు, అది తేలిపోయింది. ఇప్పుడు మొదటి పేరాలోనే ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని గురించి కూడా చెప్పారుగా. ఇక దాన్ని గురించే ఇంకొంచెం ముందుకు తీసుకువెడుతున్నారు. దేని గురించి? ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని గురించి. ఈ ఆత్మ యొక్క యాథాత్మ్యం ఎలాంటిది అంటే, ఇది ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం, ఇటువంటి లక్షణాలు ఈ పైన లక్షణాలు కలిగినటువంటి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం ఉన్నదే యాథాత్మ్యం. ఆత్మ యొక్క యాథాత్మ్యానికి ఎన్ని లక్షణాలు చెప్పాం? 6 లక్షణాలు చెప్పాం. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి ఆత్మ యొక్క యాథాత్మ్య పరిస్థితి ఉన్నదే,
అది అటువంటి లక్షణాలు కలిగినది. అది నా ఉత్పాద్యం, నా వికార్యం, నా ఆప్యం, నా సంస్కార్యం, నా కర్తృభోక్తృ రూపం వా. ఆ ఆత్మ యొక్క యాథాత్మ్యానికి ఉన్నటువంటి దాని లక్షణాలని మరొక విధంగా చెప్తున్నారు. అది ఎలాగ మాకు తెలుస్తుందండి అని మనకు లోపల అనుమానం వస్తుంది. అటువంటి యాథాత్మ్యమైన ఆత్మని మీరు చెప్పారు, అశరీరత్వాది లక్షణాలు కలిగినది, దాన్ని ఎలా మేము పొందాలి అనే అనుమానం మనకు వస్తుంది. ఇందాక ఒక అనుమానం వచ్చింది, అదే కాదు ఇది కూడా ఉంది, ఇది ఉంటేనే కదా అది తెలిసేది అని. దానికి జవాబు చెప్పారు, ఇది అంతా లేనిదే అని చెప్పారు, అనాత్మ అని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ మనకేం సందేహం కలిగింది? ఆ ఆత్మని ఏ విధంగా మేము తెలుసుకోవాలి, లేదా పట్టుకోవాలి, లేదా మేము దాన్ని సంపాదించుకోవాలి, లేదా మేము ఆత్మ దర్శనం, ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి. దానికి ఆయన ఏం చెప్తున్నారు, నువ్వేమన్నా అనుకుంటున్నావేమో ఆ ఆత్మ అది ఉత్పాద్యం, అంటే నాకు నేను తయారు చేసుకోవాలేమో అనే అనుకుంటున్నావు. తయారు చేసుకోవటం ఏమిటండి అంటే, ఒక కర్మ చేస్తే ఒక కార్యం ఉద్భవిస్తుంది. ఉదాహరణకి కొండ అనేది కార్యం. అలాగే ఆత్మ అనేది కూడా నేను తయారు చేసుకోవాలేమో అనే అనుమానం మనకి వచ్చినట్లయితే వెంటనే అది నా ఉత్పాద్యం, ఆత్మని నువ్వు ఉత్పాదించుకోలేవు, అది ఉత్పాదించబడేది కాదు, ఉత్పాదించి తయారు చేసుకొని నువ్వు సొంతం చేసుకొని జేబులో పెట్టుకునేది కాదు అని స్పష్టంగా చెప్పేశారు. ఓహో, ఒక ఆలోచన ఏర్పడుతోంది. అది ఉత్పత్తిని ఆశించదు. ఎందుకని ఉత్పత్తి చేయలేము అంటే దానికి అర్థం ఒకే మాట జవాబు, అది ఇంతకు పూర్వమే ఉన్నది. ఉత్పత్తి అయి ఉందా అండి? ఉత్పత్తి కాకుండానే ఉందా? ఉత్పాద్యం కాదయ్యా అంటే అది ఎప్పుడూ ఉత్పాద్యం కాదు, అది ఎప్పుడూ ఉండేదే. ఎప్పటి నుంచి ఉందండి, ఎప్పటి నుంచి ఉండేదో నువ్వు తెలుసుకుంటే తెలుస్తుంది. ఉందని మేము ప్రస్తుతానికి చెప్తున్నాం. అది ఉత్పాద్యం కాదు. తర్వాత ఇంకా ఏం కాదండి, అది వికార్యం కాదు. వికార్యము అంటే కర్మ చేత ఒకదాని యందు మార్పు వచ్చి ప్రకటితమయ్యేది. ఒక కర్మ చేశాం, ఆ కర్మ యొక్క ఫలితంగా దాంట్లో ఒక మార్పు వచ్చింది, అది వికారం, అది వికార్యం. ఉదాహరణకి పాలు పెరుగు అవ్వటం వికార్యం అన్నారు. ఇందాక ఉత్పాద్యం కాదండి, దాన్ని ఉన్నదాన్నే ఏదో ఇలా చేసి అలా చేసి ఇంకొకటి తయారు చేస్తే ఆత్మ వస్తుందేమో, అది వికార్యమేమో అనే అనుమానం వచ్చిందండి మాకు అంటే కాదు, అది వికార్యం కూడా కాదు. రెండు నిషేధించారు, ఉత్పాద్యం కాదు, వికార్యం కాదు. మరి ఆప్యం కూడా కాదు అంటే అర్థం ఏమిటనమాట, నువ్వు ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నావు, ఈ ఊళ్ళో నుంచి ఆ ఊరికి వెళ్ళాలి అంటే అది ఆ ఊరు నీకు ఇప్పుడు ఆప్యం, వెళ్ళవలసిందే. నువ్వు ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళగలవు. అలాగే ఈ ఆత్మ కూడా నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి ఒక కర్మ చేసి పొందుతానండి. ఒక యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, ఇంకొక యజ్ఞం ఏదైనా చెప్పండి, అది చెప్తే నేను ఆత్మదర్శనం చేస్తాను అని. ఇలాగా నువ్వు అది కర్మల చేత కర్మలు చేసి పొందించేది కాదు, కర్మ చేత పుట్టించబడేది కాదు, కర్మల చేత మార్పు చెందేది కాదు, కర్మల చేత పొందబడేది కూడా కాదు. మూడింటికి పరమావధి ఒకటే, కానీ ఆచరణలో భేదాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు భగవత్పాదులు. ఆత్మ నా ఉత్పాద్యం, నా వికార్యం, నా ఆప్యం, ఇంకొకటి కూడా చెప్తున్నారు, నా సంస్కార్యం. అంటే కర్మలు చేసి సంస్కరించబడేది కాదు. అన్నింట్లోనూ కర్మ అనే పదం యొక్క సంబంధం వస్తున్నది. ఏ అన్నింట్లో? అది ఉత్పాద్యంలో, వికార్యంలో, ఆప్యంలో, సంస్కార్యంలో, కర్తృభోక్తృ రూపంలో కూడా ఈ కర్మ అనే భావన వస్తూనే ఉంది. ఎందుకు ఇది వస్తోంది అంటే, అసలు మొట్టమొదట ఉపనిషత్తుని వేరు చేసి చూపించటం అన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన ఆశయం, లక్ష్యం. దేని నుంచి వేరు చేసి చూపించాలి? ఇంతకు పూర్వం దాకా జరిగినటువంటి 39 అధ్యాయాల విషయం నుంచి వేరు చేసి దాన్ని చూపించాలి అని.
ఆ 39 అధ్యాయాల్లోనూ కర్మ విధి విహితమైన కర్మలు స్పష్టంగా చెప్పారు. అవి నీకు చిత్తశుద్ధిని, శారీరక శుద్ధిని, మానసిక శుద్ధిని, అర్హతని, యోగ్యతని సంపాదించుకోవటానికి పూర్తి. అవి లేనిదే అసలు నీకు జ్ఞాన దృష్టి అనేది కలగదు. అవి అవసరం. ఒక మేడ ఎక్కటానికి 12, 20, 30 మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల వంటిది కర్మ. ఈ కర్మ విధానం. ఆ మెట్లు ఎక్కితేనే కానీ నువ్వు మేడకి చేరలేవు, జ్ఞానానికి చేరలేవు. ఇవి అవసరం అక్కడికి వెళ్ళడానికి. మరి ఆప్యం కాదన్నారు కదండి. నువ్వు ఆ కర్మలు చేస్తే రాదు. ఇది ఎలా ఆప్యమో మేము చెప్తాను తర్వాత. అందుకని కర్మలతో సంబంధం లేదనే విషయాన్ని మరొక రూపంలో కూడా, మరొక విధానంగా కూడా ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పి దాన్ని విభజన చేసి చూపించారు. ఇప్పుడు మరొక విధానంగా కూడా ఆ కర్మకు సంబంధం లేదనే విషయాన్ని నిరూపించి చూపిస్తున్నారు. అంటే ఏమిటనమాట? అది నా ఆప్యం, అంటే కర్మలు చేసి పొందబడేది కాదు. అలాగే నా సంస్కార్యం, అంటే కర్మ చేసి సంస్కరించబడేది కాదు. కర్మ చేసి సంస్కరించబడటం అంటే అక్కడ ఒక బూజు పట్టుకుపోయిన ఒక వస్తువు, ఒక యంత్రమో ఏదో ఉంది. దాన్ని అలా వదిలేస్తే అది అలాగే ఉంటుంది. దాన్ని ఇప్పుడు దాని యథార్థ స్థితి నీకు తెలియాలంటే, అది నీకు ఉపయోగపడాలి అంటే దాని మీద ఉన్నటువంటి బూజు, మట్టి అదంతా దులిపేయాలి. అద్దం ఉంది, అద్దం మీద మట్టి బాగా పేరుకుంది, అసలు అద్దం ఉందని కూడా నీకు తెలియట్లేదు అక్కడ. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. అందుకని ఏం చేయాలి? దాన్ని సంస్కరించాలి. కొంత సంస్కరిస్తే అప్పుడు అక్కడ అద్దం యొక్క నిజరూప స్థితి మనకు తెలుస్తుంది. అలాగే ఆత్మ ఇప్పుడు మాకు తెలియట్లేదు కదండి, దాన్ని ఏ సంస్కారం చేస్తే మాకు ఆత్మ దర్శనం అవుతుంది అని నువ్వు అడుగుతావా? అది సంస్కార్యం కాదు. నా ఉత్పాద్యం, నా వికార్యం, నా ఆప్యం, నా సంస్కార్యం. తర్వాత కర్తృభోక్తృ రూపం వా. ఈ ఆత్మ కర్తాభోక్త అనే రూపం ఉందా అండి దానికి? పోని అది మనం ఏం గమనిస్తామండి? ఒక కర్త పని చేసింది, దాని ఫలితం అనుభవించింది. ఇటువంటి స్వరూపం దానికి ఉంటే మేము దాన్ని ఆ కర్తృత్వ భోక్తృత్వాలు మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఉత్పాదన, వికార్యత్వం, ఆప్యత్వం, సంస్కార్యత్వం, కర్తృభోక్తృ రూపం ఇవన్నీ మాకు అనుభవంలో ఉన్నాయి. ఇవి చేసి మేము మాకు అనుభవంలో లేనటువంటి ఆత్మని తెచ్చుకుంటాం. అది నువ్వు నీ అనుభవంలో ఉన్నాయని నాకు తెలుసయ్యా శంకర భగవత్పాదులు అంటున్నారు. నీ అనుభవంలో ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఇది లోకం, జగత్తు. అందుకనే మొట్టమొదటి ఇప్పుడు రాబోయే మంత్రవర్ణం కూడా ఎందుకు, ఇప్పుడు ఈశావాస్యమిదం జగత్ అని చెప్పబోతోంది ఉపనిషత్తు. ఆ ఒక్క వాక్యానికి అది నీకు అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి తాత్విక ప్రాతిపదికని సిద్ధం చేసి ఎక్కడ సంబంధ భాష్యంలో దానికి తగినటువంటి ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేస్తున్నారు శంకర భగవత్పాదులు. నీ దగ్గర ఉన్న వాటితో అది పనికిరాదు. నువ్వు మళ్ళీ ఏం చెప్తున్నాము అంటే శుద్ధత్వం, నీ దగ్గర అశుద్ధత్వం ఉంది, శుద్ధత్వం తెలియదు. ఏమంటే మరి ఈ రెండు ఉంటాయా అని ఒక పిచ్చి అనుమానం అక్కడ ఆ 6 లక్షణాల విషయంలో ప్రదర్శించావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నాకు ఉత్పత్తి చేయటం తెలుసండి, వికారాన్ని కలగజేయటం తెలుసండి, పొందటం తెలుసు, ఒక పని చేసి దాన్ని సంపాదించుకోవటం తెలుసండి, దొరికిన దాన్ని సంస్కరించుకోవటం తెలుసండి, కర్తృత్వ భోక్తృత్వం ఎలాగో నాకున్నాయి, మేము దాన్ని ఉదాహరణ చేసుకుని దాన్ని అక్కడ పట్టించి ఆ సిద్ధాంతం ద్వారా మేము ఆత్మను కూడా సంపాదించగలమండి కర్తృత్వ భోక్తృత్వం ద్వారా అని నువ్వు అనుకుంటుంటే, నువ్వు చెప్పినటువంటి ఇది నువ్వు అనుకుంటున్నటువంటి అది ఉత్పాద్యం కాదు, వికార్యం కాదు, ఆప్యం కాదు, సంస్కార్యం కాదు, కర్తృభోక్తృ రూపం కూడా కాదు. ఈ 5 పద్ధతుల ద్వారా నువ్వు ఆత్మని దర్శించలేవు, సంపాదించలేవు, తెలుసుకోలేవు, ఏమీ చేయలేవు. మరి మీరు ఇంతకుముందు చెప్పింది మాకు అందుబాటులో లేకుండానే చెప్పారు. ఇప్పుడు చెప్పే లక్షణం కూడా ఆత్మని గురించి అందుబాటులో లేని విధానంగానే చెప్తున్నారు.
అంటే సరే, ఈ వాక్యంలోనే ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అది చెప్తాను విను. ఎందుకు కుదరదండి అంటారా? కర్మలు చేసి ఈ పనులన్నీ మేము చేయగలమని కూడా ఇందాక నుంచి మేము వాదించింది, మీరు విని కుదరదని చెప్పింది. దానివల్ల ఇప్పుడు ఏం తేలింది? ఈ 5 లక్షణాల వల్ల అవి ఉత్పాద్యం కానీ, వికార్యం కానీ, ఆప్యం కానీ, సంస్కార్యం కానీ, కర్తృభోక్తృ రూపం కానీ అయినట్లయితే కర్మ శేషత వచ్చి పడుతుంది. కర్మ చేస్తే దాని ఫలితంగా ఆత్మ అనేది వచ్చి పడుతుంది. అప్పుడు ఆత్మ దేని ఫలితం? కర్మల ఫలితం అనే ఒక విధానం మేము మొట్టమొదట ప్రతిపాదించిన విషయం ఏమిటి? ఆత్మకు సంబంధించిన అసలు దానికి మూలానికే చెప్పారు. అది చెప్తేనే కానీ ఈ విషయం రాదు. ఈ 18 మంత్రాల్లో ఏది కూడా కర్మలలో వినియోగించబడేది కాదని మొట్టమొదటికే చెప్తే, అప్పుడు ఎందుకండి మీరు ఇలా చెప్తారు అంటే, నువ్వు ఆత్మదర్శనం చేద్దామని కదా, నీకు ఆత్మని గురించి బోధించాలని కదా ఉపనిషత్తులు కంకణం కట్టుకొని కూర్చున్నాయి. అప్పుడు అది ఆ ఆత్మతత్వం నీకు తెలియాలి అంటే అసలు నీకు టెస్ట్ పెట్టాలి. ముందు నిన్ను పరీక్ష చేయాలి. నీ దగ్గరున్న సరుకు ఏమిటో బయట పెట్టించాలి నీతోటే. నీ దగ్గరున్న సరుకేది పనికిరాదని నీకు అర్థమయ్యేటట్టే చెయ్యాలి. అప్పుడు దాన్ని ఏ విధంగా సంపాదించాలో నీకే ఒక మార్గం తోచుబడి అయ్యేటట్లు చెయ్యాలి. ఇంత ఉంది ఉపనిషత్తుల యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక భగవత్పాదుల వారు చెప్పకపోతే మనకి తెలియదు. వీటి వల్ల ఏమవుతుంది? ఆత్మకి కర్మశేషత్వం వస్తుంది. మేము మొదటి మొదటి వాక్యంలో ఏమని మేము దాన్ని స్థిరీకరించాం, ప్రకటించి ఒక సందేశాన్ని స్పష్టంగా చెప్పేశాం. ఏమిటయ్యా అంటే అది అకర్మశేషం. ఆత్మ కర్మశేషం కాదు. ఈ 5 లక్షణాలని పట్టిస్తాను నువ్వంటే అది ఆ కర్మశేషం అయి కూర్చుంటుంది. ఇది వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం యొక్క భావం ఏమిటో మళ్ళీ ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం పునశ్చరణ చేద్దాం. నహి ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం. ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం. ఆత్మ యొక్క యాథాత్మ్యత స్థితి ఎటువంటి స్థితి? ఏవం లక్షణం. ఇదిగో శరీరత్వ, శుద్ధత్వ, అపాప విద్ధత్వ అనే 6 లక్షణాలు చెప్పామే. 6 లక్షణాలు కలిగినటువంటి ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి అది నా ఉత్పాద్యం. ఆత్మ యాథాత్మ స్థితి అంటే ఆత్మ ఇక్కడ ఉత్పాద్యం కాదు, వికార్యం కాదు, ఆప్యం కాదు, సంస్కార్యం కాదు, కర్తృభోక్తృ రూపం అంతకంటే కాదు. ఎందుకనయ్యా అంటే వాటి వల్ల కర్మశేషత్వం వస్తుంది. కర్మలకి ఆత్మకి సంబంధం లేదు అని చెప్పాం. ఇప్పుడు తర్వాత మేము ఇంకొక మాట చెబుతాం. ఇదే విషయాన్ని మేము చెప్పటమే కాదు, నీకు ఒక బలమైన ప్రమాణాన్ని చూపిస్తాం, అప్పుడు నువ్వు నమ్ముతావు కదా. ఏం చెప్తారండి? సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్. అయిగా అంటే ఉపనిషత్తులు అన్నీ కూడా ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపించటం చేతనే ఉపక్షయాత్ చరితార్థాలు అవుతున్నాయి. వాటికి ఎప్పుడు అవి ఉపక్షయం అయిపోతున్నాయి. అవన్నీ ఆ ప్రణాళికతోటే, ఆ కార్యక్రమంతో, ఆ లక్ష్యంతో పరిసమాప్తం అవుతున్నాయి. ఏ లక్ష్యంతో? ఇది అద్భుతమైన విషయం. ఎటువంటి స్టేట్మెంటు చూడండి. ఉపనిషత్తులన్నింటి యొక్క లక్ష్యం ఒక్కటి. రెండవ లక్ష్యం అంటూ లేదు. ఏమిటా? ఇలా చెబితే మాకు చాలా తేలిగ్గా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాంట్లోకి ఏదో పెడితే ఇన్ని రకాలైన తిరుగుళ్ళకి మాకు బుర్రలకి అర్థం కాదు. ఒక నిశ్చయమైనటువంటి దృక్పథం ఏర్పడి మాకు కలగాలి అంటే మీరు ఒకే విధంగా ముక్కుసూటిగా చెప్పాలండి. అది చెప్పారు శంకర భగవత్పాదులు. బాగుందండి.
అది ఏమిటి ఏమిటి ఆయన చెప్పింది ఇప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం ఏమిటది అంటే సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్య నిరూపణమేవా. అందుకనే మేము ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పటానికి నీకు అర్థం కాల ఆ విషయం ఏమిటి, ఈయన కర్మలతో సంబంధం లేదని చెప్పి ఉన్నట్టుండి ఒకసారి ఆత్మ అనే ఒక మాటను తీసుకొచ్చారు. దానికి యాథాత్మ్యం అంటే ఏమిటో చెప్తామని పెట్టి కూర్చున్నారు. మేము కొంచెం నా బుర్ర కొంచెం తెగమగ పడేటట్లు ఉన్నదే అని మనం సామాన్య సాధకులం, మంద అధికారులం, అతి మందాధికారులం. కానీ కొద్దిగా ఎక్కడో వందలో ఒక అంశం జిజ్ఞాస ఉంది, లేకపోతే అసలు ఈ ప్రయత్నమే చేయడం. ఈ ఉపనిషత్తులు అనే పుస్తకాలు చేత్తో పట్టుకోం, లోకంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం, ప్రవాహంలో పడి కొట్టుకుపోయే విధంగా. ఇది మనం ఈ ఉపనిషత్తులు వినడామని చెప్దామని చెప్పింది ఏదో చెప్తున్నారు, ఎవరో ఆయన తెలుసో తెలియదో చెప్తున్నాడు, మనం విందాం. వింటేనైనా కొంచెం కాలమే కదా పోయేది. ప్రతి ఎపిసోడు 40-45 నిమిషాల కంటే మించి ఎక్కడ ఉండట్లేదు. ఉన్నా ఒక గంట అయినా మాకు 24 గంటల సమయంలో 1 గంట సమయం పెద్ద సమస్య ఏం కాదు మేము ఖర్చు చేయటానికి. కానీ ఆధ్యాత్మికమైన మానవుని యొక్క మనుగడకి సార్థకతని కలిగించేటటువంటి అంశాలేవో చెప్తారు ఈ ఆధ్యాత్మిక సంభాషణల్లో అని మేము ఇక్కడ కూర్చున్నాము. దానికి సరి అయినటువంటి ఫలితం మాకు లభించింది అనే ఆనందం ఇప్పుడు మనకు కలుగుతుంది. ఏ మాట వల్ల? ఉపనిషత్తులన్నీ కూడా ఒకే ఒక విషయాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాయి. ఏమిటా విషయం? ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి ఏమిటో చెప్పాలి. చెప్తే ఏమవుతుందండి? మనం తెలుసుకుంటే ఏమవుతుందండి? ఆ ఏమవుతుంది అనేది అనుభవైక వేద్యం. ముందు ఇవన్నీ తెలియాలిగా, తెలిస్తేనే కదా ఫలితం ఏమిటో తెలిసేది. కాబట్టి సర్వాసాముపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్ గీతానాం మోక్షధర్మాణాంచ ఏవం పరత్వాత్. అంతేకాదు, గీతానాం ధర్మాణం మోక్షధర్మపూర్వకములైనటువంటి భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెప్తున్నది. ఉపనిషత్తులే కాదట, భగవద్గీత కూడా ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని చెప్పటానికే ఉపయోగపడుతున్నది. ఇప్పుడు ఉన్నట్టుండి శంకర భగవత్పాదుల వారు మన ముందు మరొక విషయాన్ని పెట్టారు. ఏమిటది అంటే, ఎందుకు ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? ఉపనిషత్తులు చదువుతున్నావు. ఎందుకు చదువుతున్నావు? ఆత్మ యాథాత్మ్యాన్ని తెలుసుకోవటానికి. సరే, మరొక ఆయన, నువ్వేం చేస్తున్నావు? నేను భగవద్గీత చదువుతున్నాను. ఎందుకు చదువుతున్నావు? ఆత్మ యాథాత్మ్యాన్ని తెలుసుకోవటానికి. ఈ ఆత్మ యాథాత్మ్యం తెలుసుకోవటం ఏమిటయ్యా? ఇది కొత్తగా ఉంది. కొత్త ఏం కాదు, శంకర భగవత్పాదులు రాసి పెట్టారు ఆ పుస్తకం మీద. భగవద్గీత అనే ఓ పెద్ద ఇంతలా పుస్తకం ఉంది, దాని అట్ట మీద భగవద్గీత అనే పేరు గల ఆత్మ యాథాత్మ్య స్థితిని గ్రహించటం. అది ఆ పుస్తకం కవర్ మీద ఉన్న హెడ్డింగ్ ప్రింట్ చేశారు పెద్ద అక్షరాలతో. ఈ మాట చెప్పారు, బాగానే ఉంది. మేము అసలు ఇప్పటిదాకా మాకు ఈ సంగతి తెలియదే. ఆత్మకి భగవద్గీతకి సంబంధం ఉందా? ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని చెప్పటమేనా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం, లక్ష్యం? ఆయన అవతారం కూడా అందుకేనా వచ్చింది? ఓహో, అయితే మాకు ఇప్పుడు ఇంకా గౌరవం దాని మీద పెరుగుతున్నది. విమర్శలు మనకు అనవసరం. ఈ భగవద్గీత పెట్టుకొని ఏ లక్ష్యంతో ఎక్కడికి వెళ్ళాలో ఆ లక్ష్యశుద్ధి లేకుండా ప్రయాణం చేస్తే భగవద్గీత కాదు ఏది మనకేమీ ప్రయోజనాన్ని ఇవ్వవా అంటే ఇస్తాయి, ఎంతో కొంత ఇస్తాయి, అంతే. అసలైన లక్ష్యం ఇది. ఉపనిషత్తులను ఎందుకు చదవాలి? భగవద్గీత ఎందుకు చదవాలి? ఇప్పుడు మనం 10 ఉపనిషత్తులు చదువుతాం ఈ విధంగా. అలాగే తర్వాత భగవద్గీత కూడా చదువుతాం. మధ్యలో భగవంతుడు అనుకూలిస్తే, మన ప్రారంధం కలిసి వస్తే, మనకు అనుమతిస్తే
సూత్ర భాష్యం కూడా చదువుతాం, బ్రహ్మసూత్రాలు కూడా చదువుతాం. నిరంతరం ఇదే కాలక్షేపం, ఇంతకంటే ఇంక వేరే కాలక్షేపం ఏముంది? ఇలా భావన కలిగిన వాళ్ళందరూ ఈ వీడియోల్ని చూడవచ్చు. దానివల్ల ఏమాత్రం మాత్రమైనా ప్రయోజనాన్ని పొందగలిగితే అందరి ప్రయత్నం సఫలం అయినట్లే అని మనం భావించవచ్చు. గీతానాం మోక్షధర్మాణాంచ ఏవం పరత్వాత్. గీత మోక్షపరములైన ఇంకొక విషయం అని ఒక మాట చెప్పారంటే అందులో చిన్న చిన్న విషయాలు అంతర్గతంగా మరికొన్ని ఉంటాయి. గీతలు ఏమిటండి? గీతలు అంటే భగవద్గీత. అవి ఎందుకు వచ్చి అవి ఏమిటండి? అవి అంటే మోక్ష ధర్మాలు చెప్పింది కదా భగవద్గీత. ఆ మోక్ష ధర్మం ఎందుకండి? ఆత్మయాదాత్మ్యాన్ని తెలుసుకుంటేనే కానీ నీకు మోక్షం రాదు. మోక్షం అంటే ఏమిటండి? విడుదల. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక రాజుగారు జైల్లో పెట్టాడు. ఆ వ్యక్తి శిక్ష ఎంతకాలం పడిందో అంతకాలం జైల్లో ఉన్నాడు. ఆ శిక్ష అయిపోయింది. ఇప్పుడు జైల్లో నుంచి విడుదలయ్యాడు అంటే జైల్లో నుంచి మోక్షం పొందాడు. అదే మోక్షం అంటే అర్థం. ముచ్చి అంటే ముచ్చి అనేది ధాతువు. విడివడుట, బయటపడుట అని అర్థం. బయటపడాలి. దేని నుంచి బయటపడమని భగవద్గీత చెప్తున్నదండి మనకి? అంటే మోక్ష ధర్మాలు చెప్తున్నది కదా. దేని నుంచి బయటపడమని భగవత్పాదులు వారు ఈ 4-5 వాక్యాల ఈ సంబంధ భాష్యంలోనే ఆ విషయం కూడా సూచించారు. అలా సూచించారా? అది మీరు మాకు చెప్పలేదే. అక్కడ చెప్పటం కాదు, ఇప్పుడు చెప్తాం వినండి. దేని నుంచి బయటపడాలి? ఆ ముందు చెప్పారే శుద్ధత్వం అని. ఈ ఎంత అద్భుతమైన భాష్యం అండి. శుద్ధత్వం అని చెప్పి ఆత్మ ఎటువంటిది? శుద్ధమైంది. నువ్వెక్కడున్నావు? అశుద్ధంలో ఉన్నావు. ఇప్పుడు దేని నుంచి విడుబడితే నీకు ఆ శుద్ధత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పటిదాకా నువ్వెక్కడున్నావు? జైల్లో ఉన్నావు. జైలు 4 గోళ్ల మధ్యలో ఉన్నావు. నీకేం తెలియాలి? విశాలమైన ప్రపంచం తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? దీంట్లో నుంచి బయటపడితే తెలుస్తుంది. శుద్ధత్వం యొక్క విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? అశుద్ధం నుంచి నువ్వు బయటపడితే. అదే మోక్షం అంటే. ఆప్యం కాదు, సంస్కార్యం కాదని చెప్పిన దాంట్లో అర్థం కూడా అదే. ఇది అద్భుతమైన భాష్యం. ఇలాగా మనం చక్కగా భావన చేసుకుంటూ, శ్రవణం చేస్తూ, మననం చేసుకుంటూ ఉంటే మనకి ఏది అవసరమైన మార్గమో తెలుస్తుంది. మన లక్ష్యం ఏమిటో మనకి నిర్దేశింపబడుతుంది. మన యొక్క జీవితానికి సార్థకత్వం ఏర్పడుతుంది. మా జీవితాలకి సార్థకత్వం ఏమీ అక్కర్లేదండి. ఇదేదో మీరు చాలా కఠినంగా ఇలా చెప్తున్నారు. మేము హాయిగా సుఖంగా మాకు ఎంతవరకు తెలిసినటువంటి విధానాల్లోనే ఉండవచ్చు, దానికే ఉంది. కానీ అంత జీవకోటి మేము చెప్తున్నాం. జీవకోటి అంత ఎప్పటికో ఒకప్పటికి ఈ దారిలోకి రావలసిందే. ఎప్పటికో ఎవరు చెప్పగలరు? అది మన ఊహకి అందే విషయం కాదు. ఈ దారిలోకి రావాల్సిందే. కాబట్టి శుద్ధత్వం తెలియాలి అంటే అశుద్ధత్వం నుంచి మోక్షం. అపాప విద్ధత్వం తెలియాలి అంటే పాపం నుంచి మోక్షం. ఏకత్వం తెలియాలి అంటే బహుత్వం నుంచి మోక్షం. నిత్యత్వం తెలియాలి అంటే అనిత్యత్వం నుంచి మోక్షం. ఏమంటే నిత్యత్వం అంటే అనిత్యం అంటే మేము పుట్టాం, పెరిగాం, పోతాం. ఇదే అనిత్యం అని మాకు తెలుసండి. ఈ మాత్రం మాకు తెలియకపోలేదు. దీని నుంచి మోక్షం ఎలా వస్తుందండి? అంటే ఈ శరీరం కలకాలం 100,000 ఏళ్ళు ఇలా ఉంటుందా? ఉండదు. ఇది శరీరం ఉండదు, ఇది పోయేదే, ఉండేది వేరే ఉంది. అదే ఆత్మ అంటే. అది నీకు తెలియాలి. అది తెలియటం కోసమే నేనేం చేస్తున్నావు? నిత్యత్వం తెలియటం. ఇప్పుడు ఈ చెప్పినటువంటి శుద్ధత్వము, అపాప విద్ధత్వం, ఏకత్వం, నిత్యత్వం, అశరీరత్వం, సర్వగతత్వం అనేది ఆత్మలక్షణాలంటే నువ్వు వేటి నుంచి విడిపడితే అవి నువ్వు తెలుసుకోగలుగుతావో అది తెలుసుకోవటం. అవి చెప్పింది భగవద్గీత. మోక్ష ధర్మాలు చెప్పింది. అంటే నువ్వు ఎవరో వచ్చి నిన్ను విడుదల చేయరు. అలా చేస్తారు. గురువు యొక్క శంకర భగవత్పాదుల అనుగ్రహం మన మీద కలిగితే మనకు మోక్షం వస్తుంది. అయితే అది కూడా ఊరికనే మాటలతో వచ్చి పడేది కాదు. గీతానాం మోక్ష ధర్మాణాంచ
ఏవం పరత్వాతు అవి కూడా ఇదే లక్షణం. ఏ లక్షణం అంటే ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని నిరూపించటమే. చూశారా, ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు ఈశావాస్యోపనిషత్తుకి భాష్యం రాస్తామని చెప్పి కూర్చుని ఏం చెప్పారు అంటే, మొట్టమొదట చెప్పిందే అత్యద్భుతమైనటువంటి విషయం. ఏమిటది? ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసుకోవటమే. ఇదే 10 ఉపనిషత్తుల యొక్క 555 బ్రహ్మసూత్రాల యొక్క 18 అధ్యాయాల శ్రీ జగద్గురువైన శ్రీకృష్ణ ప్రోక్తమైన భగవద్గీత యొక్క లక్ష్యం, కర్తవ్యం. అవి ఇందుకే వచ్చాయి. ఎందుకు? ఆత్మ యాథాత్మ్యాన్ని ఎందుకండి ఇన్నిసార్లు మీరు చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్పడంలో తప్పు లేదని తర్వాత మనకు వస్తుంది. ఇలా అనుకోవటం మూలానే మనసుకి ఆనందం, సంతోషం కలుగుతుంది. ఇది ఇప్పుడు ఈ 2వ పారాగ్రాఫ్ను కూడా ఒక్కసారి మనం తెలుసుకొని మన సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈశావాస్యోపనిషత్తు మనం చదువుతున్నాం కాబట్టి ఈ చదివినంతకాలం ఇప్పుడు హై స్కూల్లో చదివే పిల్లలు ఏం చేస్తారు? ఆ లెక్కల్లోనో మరొక దాంట్లోనో మరో సబ్జెక్ట్లోనో కొన్ని వరుసనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నప్పుడు వాటిని నిత్యము ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు. అనే కదా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే బోధన, మొట్టమొదటి బోధన. అలాగే జగద్గురువులు వారు మనకి ఏం చెప్తారు అంటే, ఈ ఈశావాస్యోపనిషత్తు చదివినంత కాలం ఈ భాష్యాన్ని బాగా చదవండి అయ్యా. నోటబట్టి ఆ సంస్కృత భాషా ప్రావీణ్యం, భాషా పరిజ్ఞానం అనే పెద్ద సమస్య వస్తుందా? ఏం కాదు. తెలుగు లిపిలో రాసే ఉన్నాయి కదా, చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా. నహి ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం ఉత్పాద్యం. అక్కడ ఎక్కడుంది వాక్యం? శంకర భగవత్పాదుల రచన తీరుని పట్టుకుంటే అది మనకు సొంతం అయిపోతుంది. నహి ఇప్పుడు చెప్తాం. ఏమల్ల గద్యానికి కూడా దాన్ని మనం ప్రోజ్ ఆర్డర్ పెట్టుకోవాలి. పద్యానికి ప్రోజ్ ఆర్డర్ పెట్టుకుంటాం, అన్వయం. గద్యానికి కూడా అన్వయం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదుల శైలి అది. ఎక్కడున్నా ఆయన శైలి స్పష్టంగా మనం గుర్తుపట్టగలగాలి. ఎప్పుడు గుర్తుపట్టగలం? బాగా 10 సార్లు చదివితే అదైతే ఆయన అది అంత మరీ కఠినంగా జటిలంగా దాన్ని ఏమంటారంటే నారికేళ పాకంలాగా పెట్టలేదు, మరీ అంత ద్రాక్షాపాకంగానూ పెట్టలేదు, మధ్యస్థంగా కదలీ పాకంలాగా పెట్టాడు ఆయన. అది తెలుసుకుంటే ఏ నారికేళ పాకాన్నైనా మనం కావలసినటువంటి ఆ బుద్ధి పటిష్టత మనకి భగవంతుడు ఇచ్చాడుగా, దాన్ని ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకుని ఏం ఫలితం పొందుతాం? ఆత్మ యాథాత్మ్య స్థితిని తెలుసుకోవటం అనే ఫలితం పొందుతాం. ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం నహి ఉత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా ఏన కర్తృరూపభోక్త్రం వా ఏన కర్మశేషతా స్యాత్. అలా గనక చేసిన ఈ 5 లక్షణాల వల్ల కర్మశేషత్వం వచ్చి పడుతుంది. అది మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ముందు మేము ప్రపోజల్ చేసిందే అది కదా. తర్వాత మీకు ఇంకొక డిక్లరేషన్, ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకటన, ఇంకా తిరుగులేనటువంటి రాజశాసనం లాంటి ఒక శాసనం ఇచ్చి పడేస్తున్నాం. ఏమని? సర్వాసాం ఇది క్లేరియన్ కాల్ అంటే మొత్తం ముల్లోకాల్లోనూ వినపడవలసినటువంటి ఉన్నటువంటి ప్రజానీకం, మానవ సమూహం వినవలసినటువంటి సిద్ధాంతం ఏమిటది? సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్. నీకు ఇంకా అనుమానం ఉంది ఉపనిషత్తులేనా అండి ఈ ప్రస్థానత్రయంలో? ఇంకా ఉపనిషత్తులకు అనుబంధమైంది బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలకు వేరే స్వతంత్ర ప్రతిపత్తి లేదు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నవి 2. ఈ రెండింటికి మళ్ళీ కర్త ఒకడే. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది ఒకటిలో ఏ, ఒకటిలో బి, ఒకటిలో సి. ఒకటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అది ఏమిటి అంటే ఉపనిషత్తులు. మరి అది ఒకటిలో ఏ అనుకుంటే ఉపనిషత్తులు చెప్పింది ఎవరు? ఆ శ్రీకృష్ణ పరమాత్మే.
అదేంటండి మీరేదో కొత్తగా చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు కానీ ఉపనిషత్తులు అవి మానవుడు చెప్పే అపౌరుషేయాలని ఇదేదో చెప్తారు కదా. ఆ మహాపురుషుడు ఎవరు? పరమాత్మ ఎవరు? కృష్ణుని ఏమంటున్నాం? శ్రీకృష్ణుడిని కృష్ణ పరమాత్మ అంటున్నాం. మనకి అర్థం కావటం కోసం ఒక నెమలి పింఛం, ఒక మురళి, ఇవన్నీ పెట్టుకున్నాం మనం. అవి లేకపోయినా కృష్ణతత్వాన్ని మనం భావించగలగాలి. ఆ తత్వం నుంచే ఇది వచ్చింది, ఆ ఉపనిషత్తులు వచ్చినాయి. ఆ తత్వంతో సమానమైన మళ్ళీ ఆ కృష్ణుడి పేరు నుంచే, బాదరాయణుడి నుంచే బ్రహ్మసూత్రాలు వచ్చినాయి. ఆ కృష్ణుడి నుంచే భగవద్గీత వచ్చింది. అంతా మొత్తం నారాయణ విష్ణుమయం జగత్తు, శ్రీ మహావిష్ణువు నుంచే ఇదంతా వచ్చింది. ఇది భావనని మనకి పరిపక్వత స్థితికి తీసుకెళ్లే విధానం. గీతానాం మోక్ష పరాణాం ధర్మాణం చ ఏవం పరత్వాతు. ఇది 2వ పేర చదివాం మనం. ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 3వ పేరాలోకి వెళ్ళాలి. నెమ్మదిగా తీర్పుడిగా ఈ 2 పేరాలని మళ్ళీ ఒకసారి సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడు, సమయం లభించినప్పుడు వీటిని పునశ్చరణ చేసుకుంటూ 3వ పేరాలోకి తర్వాత ఎపిసోడ్లో వెడదాం. అంతవరకు స్వస్తి.